అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ముంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, మన జీవితము ఒక ప్రయాణముల కాదు, అది ఒక పరుగు పందెము లాంటిది. ఈ పందెములో మనమందరము పరిగెత్తుతున్నాము, కానీ చాలామంది మధ్యలోనే అలసిపోతున్నారు. ఎందుకంటే మన హృదయంలో ఉన్న భారాలు, మన జీవితాన్ని కట్టిపడేసే పాపాలు, మనల్ని వెనక్కి లాగే భయాలు. దేవుడు మనతో చెప్పేది ఇదే: ఈ భారాలన్నిటినీ పక్కన పెట్టు, నీ జీవితాన్ని అడ్డుకుంటున్న పాపాన్ని వదిలివేయి, నీ కళ్ళను యేసు క్రీస్తు ప్రభుపై నిలిపి ఓపికతో ముందుకు సాగు అని. మనము తరచు మన సమస్యల వైపు నిలబడిపోతాము, కానీ దేవుడు చెప్పేది సమస్యల వైపు కాదు, కానీ యేసు క్రీస్తు ప్రభు వైపు చూడు అని. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువే మన విశ్వాసాన్ని మొదలుపెట్టినవాడు, దాన్ని చివరి వరకు నడిపించేవాడు కూడా ఆయనే. ఈరోజు దేవుడు మనందరినీ పిలుస్తున్నాడు. నెమ్మదిగా అయినా సరే ప్రియులారా, ఆగిపోకుండా ముందుకు సాగమని. చదివిన వాక్య భాగములో ఒక జ్ఞాన శీర్షికను, జ్ఞాపక విషయమును మనము చూస్తాము. అదే సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టాలని. పాపము ఎంతో భయంకరంగా వస్తుంది. పాపము మనకు అర్థమయ్యే రీతిలో వస్తుంది. ఇది పాపము అని దాని నెత్తి మీద బోర్డు రాసుకొని వస్తుంది అని అనుకోవడము ఎంతో బుద్ధిహీనత. ప్రియులారా, పాపము ఎప్పుడు నేను పాపము అని చెప్పిరాదు. అందుకే వాక్యములో రాయబడి ఉన్నది, సులువుగా చిక్కుల పెట్టు పాపము. ఈ పాపము చాలా సులువుగా వస్తుంది. ఇది పాపమా అని అనుకునే లోపే మన ద్వారా పాపము జరిగిపోతుంది. ఇది కూడా పాపమా అనుకునే లోపే పాపములో అనేక కోణాల్లో ముందుకు సాగిపోయి ఉంటారు. అందుకే ఈరోజు వాక్యము మనకు తెలియపరచబడుతున్నది. సులువుగా చిక్కులు పెట్టు పాపమును మీరు విడిచిపెట్టి భారాలన్నీ వదిలిపెట్టి విశ్వాసమునకు కర్త అయినటువంటి క్రీస్తు వైపు మాత్రమే మీరు చూడండి. ఎందుకంటే ఆయన తన పరుగు పందెములో, తన జీవిత యాత్రలో పరిశుద్ధుడిగా, పవిత్రముగా, ఏ మచ్చ, ఏ డాగు, ఏ కలంకము, ఏ అపరిశుద్ధత, అపవిత్రత ఏది లేనివాడిగా, శకపురుషుడిగా, పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా తన జీవితాన్ని జీవించాడు. ఆయనను మీరు చూసిన ఎడల ఆయన వలె మీరు పరిగెత్తుతారు. ఆయన మీకిచ్చే సింహాసనానికి వారసులుగా మీరు మార్చబడతారు. ఒకవేళ ప్రియులారా, ఆయనను చూడక సులువుగా చిక్కులు పెట్టే పాపములో చిక్కుబడి ఉంటే, మనము చరిత్రలో ఒక విషయాన్ని చూసినట్లయితే, ఈ పాపము సులువుగా ఎలా వస్తుంది అన్న దానికి ఎన్నో చరిత్ర ఆధారాలు ఉన్నప్పటికీ ఒక విషయాన్ని ఈరోజు నేను మీ ఎదుటికి తీసుకుని వస్తాను. అదేమనగా దినవృత్తాంతములు మొదటి గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనము. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, దావీదు యోవాబునకు జనుల యొక్క అధిపతులకును, మీరు వెళ్ళి బెహేర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలులను ఎంచి వారి సంఖ్యను నాకు తెలియజేయుటకై నా యొద్దకు దాన్ని తీసుకొని రండని ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ చదివిన వాక్య భాగములో మనము చూస్తాము, తప్పేమీ మనకు కనిపించదు. సర్వసాధారణముగా జనసంఖ్య, సైన్యం యొక్క సంఖ్య చూసుకోవడము అనేది చాలా సాధారణమైనటువంటి విషయము. దావీదు కూడా అదే పని చేశాడు. కానీ వేరే వేరే రాజులు ఆ పని చేసినట్లయితే దేవుడు ఏమి అనేవాడు కాదేమో. కానీ దావీదు ఆ పని చేసేవరికి
దేవునికి కోపము వచ్చింది. కారణము, దావీదు ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదటి యుద్ధము దగ్గర చూసినట్లయితే గొలియాతుతో యుద్ధానికి అడుగు వేశాడు. దావీదు ఎంతో మంది సైన్యాన్ని తీసుకెళ్లి గొలియాతును ఓడించావు నాయనా అని అడిగితే, నేనెవరిని తీసుకొని వెళ్ళలేదు, నేను బాలుడను, కేవలం 5 చిన్న రాళ్లను తీసుకొని మాత్రమే గొలియాతును ఓడించగలిగాను, కేవలము దేవుని కృప అని అన్నాడు. దేవునికి గొప్ప మహిమను తీసుకొచ్చాడు. మరి సంవత్సరములు గడుస్తూ వచ్చినాయి. దావీదు రాజయ్యాడు. ఎన్నో ఒడిదుడుకులు, అనుభవాలు, పాఠాలు, శ్రమలు, ఇబ్బందులు, ఇక్కట్ల మధ్య, ఆటుపోట్ల మధ్య, నమ్మక ద్రోహాల మధ్య తన జీవితాన్ని సాగిస్తూ రాజరికాన్ని పొందుకొని ఇప్పుడు రాజుగా ఉన్నాడు. రాజై సంవత్సరము గడుస్తూ ఉంది. ఈ సందర్భంలో దావీదు, నా జనుల యొక్క లెక్కను, సైన్యం యొక్క సంఖ్యను లెక్కించి నా యుద్ధకు తీసుకొని రండి అని జనుల అధిపతులకు, యోవాబునకు దావీదు ఆజ్ఞ ఇచ్చాడు. అంతకు ముందు వరకు నీ దగ్గర సైన్యము ఏమైనా ఉన్నదా దావీదు? నువ్వు రాజు కాకముందు వరకు నువ్వు ఎన్నో యుద్ధాలు చేశావు. ఫిలిస్తీన్లతో యుద్ధాలు చేశావు, మిద్యానీయులతో యుద్ధము చేశావు, అమోనీయులతో యుద్ధము చేశావు. అప్పుడు నీ దగ్గర ఏమి సైన్యము ఉన్నది? 1000 మంది సైన్యము ఉన్నదా అని అడిగితే దావీదు దగ్గర లేదు అని సమాధానం వస్తుంది. కారణము, చరిత్ర మనకదే తెలియజేస్తున్నది. ఎంతో మంది రాజులతో యుద్ధము చేసి, ఎంతో మంది శత్రువులతో యుద్ధము చేసిన దావీదు దగ్గర ఏ సైన్య బలము లేదు, కాని కేవలము యెహోవాయే నా బలము అని మంచి శ్రేష్టమైనటువంటి ఒక ప్రతిపాదన చేశాడు. అంత శ్రేష్టమైనటువంటి నివేదిక ఇచ్చినటువంటి ప్రతిపాదన చేసినటువంటి దావీదు, ఆ దావీదునే నేడు మరలా మనము చూస్తున్నాము. తన సైన్యమును బట్టి ధైర్యము తెచ్చుకోవడానికి ప్రయత్నము చేస్తున్నాడు. ప్రి సహోదరి సహోదరులారా, ఎన్నో యుద్ధాలు ప్రభు యొద్ద విచారణ చేసి, ప్రభువా, వీరితో నేను యుద్ధము చేయనా? వారిని నాకు అప్పగిస్తావా? వారిని నేను జయించగలుగుతానా? వారితో నేను యుద్ధము చేస్తే నాకు జయమిస్తావా? నేను వారిని ఓడించగలుగుతానా అని ఎన్నోసార్లు విచారణ చేసి దావీదు యుద్ధానికి ముందుకు వెళితే ప్రతి చోట, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు దావీదుకు జయమిస్తూనే ఉన్నాడు. తన బలము చేత, తన సైన్య బలము చేత, తన శక్తి చేత, తన జ్ఞానము చేత కాదుగాని ప్రభువే దావీదుకు తోడుగా ఉండి తన బాహువు తోడుగా ఉంచి జయము అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ దావీదు ఇప్పుడు అంటాడు, నా సైన్యము ఎంతుంది? నా జనసంఖ్య ఎంత? అధిపతులారా, ఒక్కసారి లెక్కించుకొని తీసుకురండి అని అన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అప్పుడు యోవాబు అంటాడు, రాజా, నా ఏలినవాడా, నీకిట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? నువ్వసలు అల్పుడిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎలా ఎంచుకొని ఎలా వాడుకున్నాడో మాకు తెలియదా? నీవంతకంటే ఎక్కువ ఎరిగి ఉన్నవాడవు. నీకేమి తక్కువైనది? దేవుడంతకంటే గొప్ప సైన్యాన్ని, శక్తిని నీకు అనుగ్రహించి ఉన్నాడు. ఇప్పుడు లెక్కించడము అవసరమా అని కూడా అన్నాడు. అయినా సరే, నేను రాజుని, నా మాటకు ఎదురు చెప్పక చెప్పింది చేయండి అని వారిని గద్దించి మరల్లా పంపించాడు. చివరకు వీరు దేశమంతా సంచరించి 9 నెలల 20 దినములు సంచరించి అంతా లెక్కించి చివరకు దావీదు వద్దకు వచ్చి లెక్కంతా తెలియజేశాడు. ఈ లెక్కంతా విన్న తర్వాత దావీదు మనస్సు నొచ్చుకుంది అని ఇక్కడ రాయబడి ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆజ్ఞ ఇచ్చినప్పుడు జనసంఖ్యను చేయండి, సైన్య సంఖ్యను చేయండి, లెక్కించండి అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు దావీదుకు ఏ భయము లేదు, ఏ ఆలోచన లేదు. 9 నెలలైంది, అయినా సరే దాని గురించి ఏ బెరుకు లేదు, ఏ ఆలోచన లేదు. వారు లెక్కించి సమాధానము తీసుకొని వచ్చారు. అన్నీ లెక్క కట్టి ఒక్కొక్కటి చదివి వినిపిస్తున్నారు. అప్పుడు కూడా ఏమీ అనిపించలేదు. ఎప్పుడైతే చివరికి వచ్చాడో, యోవాబు లెక్కించే యొక్క సమగ్రమైనటువంటి సంఖ్యను వివరిస్తూ ఉన్నాడో, ఆ సమయంలో దావీదు మనసు గుచ్చుకున్నవాడిగా, ఇది నా దేవునికి ప్రతికూలమైనటువంటి కార్యము అని తనను తాను నిందించుకుంటూ ఉన్నాడు.
నేనెంత గొప్ప పాపము చేశాను, అధిక ద్రోహము చేసి పాపము తెచ్చుకున్న వాడిగా నేను మిగిలిపోయానని బాధపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అలా బాధపడుతూ ఉన్న చోటనే ప్రవక్త అయినటువంటి గాదు దావీదు యొద్దకు మరలా వచ్చాడు. నీవు చేసినటువంటి క్రియ వలన నీకు దేవుడు 3 విషయాలను తెలియజేస్తున్నాడు. ఈ 3 విషయాలు నీకు ఏది ఇష్టమో దానిని నువ్వు ఎన్నుకో. ఆ విధముగా దేవుడు నీకు శిక్షను విధించబోతున్నాడని తెలియజేశాడు. మొట్టమొదటిది 3 ఏళ్ల పాటు కరువు. 3 సంవత్సరాల కరువు లేదా 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి తీసి నిన్ను తరుమగా నీవు వారి ఎదుట నిలవక నశించిపోవుట అనగా 3 నెలల్లో నీ శత్రువులు నిన్ను తరిమి నిన్ను చంపేస్తారు, నీ బ్రతుకు ముగించిపోతుంది అని రెండో విషయాన్ని తెలియజేశారు. మూడవదిగా 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలుల దేశమంతటా నాశనము కలగజేయుట. ఈ 3 నీకేది కావాలి దావీదు? మొదటి 3 సంవత్సరాలు కరువు, రెండవది 3 నెలలు నీ శత్రువులు నిన్ను తరిమి హతమారుస్తారు, మూడవది 3 రోజుల పాటు దేశమంతటా తెగులు సంభవిస్తుంది, మరణదూత బయలుదేరుతుంది అని తెలియజేశాడు. దావీదు కరువుకు ఒప్పుకోలేదు, మరియు తనను తరమబడటానికి, తను శిక్షను పొందటానికి ఒప్పుకోలేదు. చివరకు దేశము మీదకి తెగులు రావడానికి ఒప్పుకున్నాడు. ఆ దినము ఇంచుమించుగా 70,000 మంది మరణించారు. ఈ సంఘటన అంతటిలో అనగా ఈ పరిస్థితి, ఈ చరిత్ర అంతటిలో మనము గమనించవలసినటువంటి విషయము 70,000 మంది ఇంచుమించుగా చనిపోవడానికి గల కారణము ఏంటి అనగా దావీదుకు వచ్చినటువంటి చిన్న ఆలోచన, సులువైనటువంటి ఆలోచన, సర్వ సాధారణమైనటువంటి ఆలోచన. కానీ ఆ ఆలోచనే దావీదు యొక్క సైన్యమును, తన జనసంఖ్యను తగ్గించున్నట్లుగా చేసింది. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టే పాపమును మనము జాగ్రత్తగా గుర్తించాలి. అందుకే రే సహోదరి సహోదరుడా, ఈ దిన వృత్తాంతము మొదటి గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనములో మనము చూస్తాము. సాతాను ఇశ్రాయేలీయులకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, అనగా ఆలోచన చేత శోధించడానికి, పాపములు పడవేయబడడానికి సులువుగా సాతాను మార్గాన్ని వేశాడు. ఆ మార్గంలో దావీదు పడిపోయాడు. అందుకే ప్రభు మనకు తెలియజేస్తున్నారు, నేటి దినాన సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపము ఆలోచన వచ్చింది కదా, ఇది మంచిదే అనిపిస్తుందని మనం అడుగు వేయక, ప్రభు చిత్తమును ఎరిగిన వారముగా ఇది దైవ చిత్తము కాదు అని ఆయన సన్నిధిలో ప్రార్థించి, ఆయన చిత్తమును ఎరిగి విచారించి సమాధానమును పొందుకున్న వారముగా ముందడుగు వేయాలి అనేది ఆయన యొక్క ఉద్దేశము. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సులువైనటువంటి పాపము చాలా భయంకరమైనటువంటి పాపము. బురద గుంటలో అడుగు వేసినప్పుడు చిన్నగానే ఉంటుంది, కానీ అడుగు దిగిన తర్వాత తెలుస్తుంది దాని లోతు. ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపము కూడా అంతే. అడుగు వేసినప్పుడు కొంచెమే అనిపించినప్పటికీ చివరికి మనిషిని మొత్తము దానిలో కృంగదీస్తుంది. వాని ఆశలన్నీ అడి ఆశలు చేస్తుంది. అందుకే ప్రభు ప్రత్యేకముగా ఈరోజు చెప్తున్నారు, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును మీరు విడిచిపెట్టండి, అది మిమ్మల్ని గమ్యానికి చేర్చదు, గమ్యము మధ్యలోనే, దారి మధ్యలోనే మిమ్మల్ని నిలిపివేస్తుంది, మీ గురిని తప్పిస్తుంది అని. ప్రియ సహోదరి సహోదరుడా, పాపమును గూర్చి ఈరోజు మనతో ప్రభు తేటగా తెలియజేస్తున్నాడు. కనుక మన సొంత ఆలోచనతో, మన సొంత జ్ఞానముతో కాక, మనుషుల మీద ఆధారపడక, మనిషి జ్ఞానముతో ముందడుగు వేయక, ఆయన యొద్ద విచారణ చేసి అని చిత్తానుసారముగా సమస్తమును ఎరిగిన వారముగా ప్రయాణములోను, వృత్తిలోను, వ్యాపారములోను, వివాహములోను, గృహ నిర్మాణములోను, తీర్పులోను, వాదనలోను, సమస్త విషయాలలో ప్రభు చిత్తానికి సమర్పించుకున్న వారముగా ఆయన ఆలోచన చొప్పున మనము అడుగు వేయడంలో ఎంతో శ్రేష్టమైనటువంటి విషయము. ఇటువంటి సులువైనటువంటి పాపమును విడిచిపెట్టిన వారముగా దేవుని సంపూర్ణతలోనికి సాగిపోతూ నిత్యరాజ్యానికి వారసులము కావాలని ప్రభు ఆశ కలిగి ఈరోజు జీవాక్యము వినిచిన నీ వైపు, నా వైపు ఆయన
చూస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వాక్యము ఈరోజు మన హృదయాలను గట్టిగా పిలుస్తుంది. మన జీవిత ప్రయాణములో మనల్ని భారముగా నొక్కుతున్న ప్రతి భారమును, మనము వెనక్కి లాగుతున్న సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును ఈ క్షణములోనే విడిచిపెట్టమని దేవుడి వాక్యము వినిచిన నిన్ను, నన్ను, మనందరినీ పిలుస్తున్నాడు. ఇంతవరకు మన దృష్టి సమస్యల మీద, మన బలహీనతల మీద, మన గత తప్పుల మీద ఉండి ఉండవచ్చు. కానీ ఈరోజు ప్రభు చెప్పేది ఇదే. మన కళ్ళను యేసు క్రీస్తుపై నిలపాలని. విశ్వాసమునకు కర్త అయినవాడు, దానిని పూర్తి చేయవాడునైన యేసు మీ జీవితాన్ని మళ్ళీ ప్రారంభించగలడు. ఈరోజు జీవాక్యము విరిచిన మీరు ఎవరైనా అలసిపోయారా? ఎవరైనా మీ ఓపికను కోల్పోయారా? ఎవరైనా ఇంకా నేను పరిగెత్తలేను అని అనుకుంటూ ఉన్నారా? నా జీవితం ఇంతటితో ముగిసిపోయింది అని కన్నీరు పెడుతూ ఉన్నారా? ఈ క్షణములో ప్రభు మీకు కొత్త బలాన్ని, కొత్త ఆశను ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, మీ హృదయ భారాలను యేసు ప్రభు పాదాల చెంత ఉంచండి. పాపాన్ని విడిచిపెట్టే నిర్ణయము తీసుకోండి. యేసు వైపు చూస్తూ ఆయన శక్తితో మీ ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో మళ్ళీ పరిగెత్తడము మొదలుపెట్టండి. ఈ పిలుపును ఒకవేళ ఈరోజు మీ జీవితంలో స్వీకరించాలని అనుకునేవారు ఈ క్షణములో మీ హృదయాన్ని ప్రభువుకి అర్పించండి. ప్రభు మీ జీవితాన్ని మార్చి మీ ప్రయాణాన్ని విజయముతో నింపుతాడు. కాబట్టి అటు రీతిగా మన హృదయాలను స్థిరపరచుకొని, బలపరుచుకొని, విశ్వాసము కలిగిన వారముగా ఉండుటకు ఆయన కృప మనకు దయచేలాగన ఈరోజు జీవాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, అదే స్థితిలో, అదే స్థలములో తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, అద్భుతమైన రీతిగా ఈరోజు మీ వాక్యము ద్వారా మీరు నాతో, మాతో మాట్లాడారు. ప్రభువా, జీవాక్యము విన్న ప్రతి బిడ్డను కృపతో జ్ఞాపకము చేసుకుని దీవించండి. అయ్యా, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును విడిచిపెట్టాలని ఈరోజు మీరు మాకు స్పష్టముగా తెలియజేశారు. అవును తండ్రి, సులువైనటువంటి పాపము మాకు తెలియకుండానే అది పాపములు పడవేస్తుందని ఎంతో తేటగా మీరు తెలియజేశారు. అయా, మీ ఆత్మశక్తి చేత నింపబడిన వారముగా ఆత్మీయ జ్ఞానముతో, వివేకముతో వివేచిస్తూ సాతాను యొక్క తలంపులు, ఆలోచనలను, కుయుక్తులను జయించు వారముగా, అనుగదొక్కు వారముగా మీరు శక్తిని అనుగ్రహించండి, కృపను అనుగ్రహించండి. ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డను నిండారుగా దీవించండి. వారు కూడా సులువైనటువంటి పాపములో పడిపోక నీ వాక్యపు శక్తి చేత, నీ వాక్యపు వెలుగులో ముందుకు నడుచున్నట్లు జయమును అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. దేవా, ఇప్పటి వరకు మేము సమస్యల వైపు చూశాము, మా బలహీనతల వైపు చూశాము. కానీ ఈ క్షణము నుండి మా కళ్ళను నీ మీద నిలిపివేస్తున్నాం. అయ్యా, నీవే మా విశ్వాసానికి ఆరంభము, నీవే దానిని చివరి వరకు నడిపించే వాడవని నీకే కృతజ్ఞత వందనాలు. అయ్యా, మాకు కొత్త బలమివ్వండి, ఆగిపోకుండా ముందుకు సాగేందుకు కృపను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. ప్రతి బిడ్డను నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించండి. ఇతరాత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకోండి. వారి గృహాలలో మీరుండి ఆశీర్వాదకరమైన జీవితము బిడ్డలకు దయచేయండి. దేవా, శారీరక, మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. నాయన, మీ గాయపడ్డ హస్తంతో తాకి బిడ్డలకు సంపూర్ణ శక్తిని, బలమును, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాం. చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డ శరీరంలో ఉన్న బలహీనత నెరిగిన దేవుడు అంటున్నావు. ఆ బిడ్డకు అందించబడుతున్న చికిత్స నెరిగిన దేవుడు అంటున్నావు. దేవా, ఆ కీమోథెరపీ ద్వారా ఆ బిడ్డకి ఎలాంటి భయము, బాధ, వేదన కలగకుండా మీరే బిడ్డకు తోడుగా ఉండి మీ పరిశుద్ధాత్మ అగ్ని చేత తన శరీరంలో ఉన్న ప్రతి రక్త క్యాన్సర్ కణాన్ని అయ్యా మీరు నాశనము చేసి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొంచున్నాం. దేవ, కిడ్నీలు పాడై డయాలసిస్ చేయించుకుంటున్న సిద్ధు కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డని జ్ఞాపకము చేసుకోండి నాయన. తన శరీరాన్ని ముట్టండి,
పాడైన తన కిడ్నీలను ముట్టండి. తిరిగి పునర్జీవింపజేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న సహోదరుడు దయారత్నం కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, నీ బిడ్డ పడుతున్నటువంటి బాధ, వేదన, దుఃఖాన్ని ఎరిగిన దేవుడవంటున్నావు. ఈ రాత్రి ఆ గాయపడ్డ హృదయాన్ని మీరు తాకుమని వేడుకొనుచున్నాం. దేవారీతిగానే మల్లికార్జున స్వామి కొరకు ప్రార్థిస్తున్నాం. రెక్టమ్ క్యాన్సర్‌తో నా తండ్రి బాధపడుతున్న కుమారునికి మీరు స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, వెన్నుముక విరిగి 5 సంవత్సరాలుగా మంచంపై పడి అయ్యా లేవలేని స్థితిలో మీ వైపు చూస్తున్న సహోదరుడు రాంబాబును దర్శించండి, ముట్టండి. సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. ఆ రీతిగానే నా తండ్రి 3 సంవత్సరాలుగా పక్షవాతము చేత మంచానికి పరిమితమైన శివకృష్ణ కొరకు ప్రార్థిస్తున్నాం. కుమారుణ్ణి మీ శక్తి చేత తాకండి. మీ పరిశుద్ధాత్మ అతనిలో ప్రవహింపజేసి అతను సచ్చుబడిన ప్రతి అవయవాన్ని పునర్జీవింపజేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని మీ పరిశుద్ధ నామమున తిరిగి కట్టుమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పాద సన్నిధిలో పెడుతున్నాను. ఈ దినము బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. ఏ బిడ్డ, ఏ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విన్నపాలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో వారి ప్రతి న్యాయమైన కోరికను ఈ నూతన దినము మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి, ఆశీర్వదించి, తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి, స్తుతించి, అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.